బెస్ట్ మెడికల్ కాలేజెస్ లో మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా? అందుకు తగిన కాలేజీలు ఏమున్నాయో మీకు తెలియడం లేదా? ఏ కాలేజీలో చదివితే డాక్టర్ చదువుకు మంచి కెరీర్ ఉంటుంది, మెడికల్ కు అనుకూలమైన బెస్ట్ కాలేజీలు ఏమున్నాయో తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ చదువుకు మంచి కాలేజీల ఎంపిక ప్రధానమని మీరు భావిస్తారా? ఒకటి అవును, రెండు కాదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వైద్య వృత్తికి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ రోగం వచ్చినా, జబ్బు వచ్చినా ముందుగా గుర్తొచ్చేది డాక్టరే. ఫ్లైట్ క్రాష్, ట్రైన్ యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్ ఇలా ఎన్నో ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు వైద్యులు అందించే సహాయం మరవలేనిది. అంతేకాకుండా షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారికి హెల్ప్ చేసేది డాక్టర్లే. హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చినా, బ్రెయిన్ డెడ్ అయినా పరిగెత్తుకుంటూ వెళ్లేది డాక్టర్ దగ్గరికి. ఇవే కాకుండా కరోనా వైరస్ లాంటి కొత్త వ్యాధులు వస్తున్నా ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు తమ బ్రెయిన్ కు పదును పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తుంటారు. అంతటి ప్రాధాన్యత ఉన్న వృత్తిని చేయాలని చాలా మందికి ఉంటుంది. మంచి కాలేజీల్లో చదువుకోవాలని ఎవరనుకోరు. అయితే అడ్మిషన్ ప్రాసెస్ లో స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. NIRF 2024 ర్యాంకింగ్స్ ప్రకారం ఇండియాలోని టాప్ మెడికల్ కాలేజీలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 ఎయిమ్స్, న్యూఢిల్లీ. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో మెడికల్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యతను నెహ్రూ గుర్తించారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు ఆవశ్యకత గురించి న్యూజిలాండ్ గవర్నమెంట్ తో సంప్రదింపులు జరిపి ఎయిమ్స్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1956లో పార్లమెంట్ యాక్ట్ ద్వారా మొదటి ఎయిమ్స్ ఏర్పాటైంది. టీచింగ్, రీసెర్చ్, పేషెంట్ కేర్ లో ఈ ఇన్స్టిట్యూట్స్ చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లో మెడికల్ అండ్ పారామెడికల్ కోర్సులను ఎయిమ్స్ అందిస్తోంది. మొత్తం 42 విభాగాల్లో కోర్సులను అందిస్తున్నారు. సంవత్సరానికి దాదాపు 600 రీసెర్చ్ పబ్లికేషన్స్ అవుతున్నాయి. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ఇన్ మెడికల్ అండ్ రిలేటెడ్ ఫిజికల్, బయాలజికల్ సైన్సెస్, నర్సింగ్ అండ్ డెంటల్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ ఇన్ ఎడ్యుకేషన్, ప్రొడ్యూసింగ్ మెడికల్ టీచర్స్ ఫర్ ద కంట్రీ, రీసెర్చ్ ఇన్ మెడికల్ అండ్ రిలేటెడ్ సైన్స్ వంటి 5 ప్రధాన అంశాలు ఎయిమ్స్ లో ఉంటాయి. నెంబర్ 2 పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఇది చండీగఢ్ లో ఉంది. 1962లో ఏర్పాటు చేశారు. మొదట్లో ఇది పంజాబ్ ఆధీనంలో ఉండగా రాష్ట్రం విడిపోయిన తర్వాత 1966లో కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ ఆధీనంలోకి వెళ్లిపోయింది. 1967లో పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఇది అటానమస్ బాడీగా గుర్తింపు పొందింది. కోవిడ్ విజృంభిస్తున్న టైంలో అద్భుతమైన సేవలను అందించింది ఈ ఇన్స్టిట్యూట్. నెంబర్ 3 క్రిస్టియన్ మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్ తమిళనాడులోని వెలోర్లో ఉంది. మొదట్లో దీనిని సింగిల్ బెడెడ్ క్లినిక్ గా 1900 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 1918లో మెడికల్ ఎడ్యుకేషన్ ను ప్రారంభించారు. 1942లో MBBS డిగ్రీని ఇంట్రొడ్యూస్ చేశారు. 1947లో మెడికల్ కాలేజీగా రూపుదిద్దుకుంది. లెప్రసీ వంటి చర్మ సమస్యలు, ఇమ్యునైజేషన్ పాలసీలు వంటి వాటి కోసం గవర్నమెంట్ రూపొందించే హెల్త్ పాలసీలో CMC పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నెంబర్ 4 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. ఈ కాలేజీ బెంగళూరులో ఉంది. దాదాపు 174 ఎకరాల్లో ఈ క్యాంపస్ విస్తరించి ఉంది. మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ ఎడ్యుకేషన్ కు ఇక్కడ అధిక ప్రాధాన్యత ఉంటుంది. సైకియాట్రీ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ప్రారంభించిన మొదటి కాలేజ్ ఇది. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం 1974లో అటానమస్ బాడీగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 1994లో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఇన్స్టిట్యూట్ కు 2012లో నేషనల్ ఇంపార్టెన్స్ హోదా ఇచ్చింది. ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో మెంటల్ హెల్త్ కేర్ బిల్లును తీసుకొచ్చింది. నెంబర్ 5 జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఈ ఇన్స్టిట్యూట్ పుదుచ్చేరిలో ఉంది. దాదాపు 195 ఎకరాల్లో ఈ క్యాంపస్ విస్తరించి ఉంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగాల్లో మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మోడర్న్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో మెయిన్ గా ఇక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. నీట్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఈ ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ పొందేందుకు వీలుంటుంది. నెంబర్ 6 అమృత విశ్వ విద్యాపీఠం. ఇది ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. తమిళనాడులో ఉంది. బ్యాచిలర్, మాస్టర్స్, PhD కోర్సులో దాదాపు 24,000 మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుతున్నారు. దాదాపు 250 UG, PG, PhD ప్రోగ్రామ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. నెంబర్ 7 సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. 1983లో ఈ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేశారు. దాదాపు 650 ఎకరాల్లో ఈ క్యాంపస్ విస్తరించి ఉంది. మెడికల్ కేర్, టీచింగ్, ట్రైనింగ్, రీసెర్చ్ విభాగాల్లో ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. BSc, MSc కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 32 డిపార్ట్మెంట్స్ కు సంబంధించి 250 ఫ్యాకల్టీ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నారు. ఇండియాలో ఒరాకిల్ బేస్డ్ HIS సిస్టమ్ ను ఈ ఇన్స్టిట్యూట్ ఇంప్లిమెంట్ చేసింది. నెంబర్ 8 బనారస్ హిందూ యూనివర్సిటీ. ప్రాచీన నగరం వారణాసిలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయం బనారస్. స్వాతంత్ర్య సమర యోధులు మదన్ మోహన్ మాలవ్య 1916లో ఈ యూనివర్సిటీని స్థాపించారు. డిగ్రీతో పాటు PG, PhD లో అనేక కోర్సులను అందిస్తోంది. ఈ యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్స్ మెడికల్ కాలేజెస్ విభాగంలో 8వ స్థానంలో ఉంది. నెంబర్ 9 కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్. ఈ కాలేజ్ కర్ణాటకలో ఉంది. 1953లో ఏర్పాటు చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఏర్పాటు చేసిన ఫస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ లార్జ్ హెల్త్ సైన్సెస్ లైబ్రరీ అండ్ అటానమీ, పాథాలజీకి సంబంధించి మ్యూజియం ఉన్నాయి. ఇక్కడ MBBS, MD, PhD వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నీట్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఈ కాలేజ్ లో అడ్మిషన్ పొందడానికి వీలుంటుంది. నెంబర్ 10 శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. ఈ ఇన్స్టిట్యూట్ ను 1976లో తిరువనంతపురం, కేరళలో ఏర్పాటు చేశారు. వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ సెంటర్స్ ఇన్ ఇండియా. కార్డియాలజీ, న్యూరాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ వంటి అనేక విభాగాల్లో ఇక్కడ పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్, PhD విభాగాల్లో ఇక్కడ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.